దావీదు రాసిన కీర్తన 6వ అధ్యాయం. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో పాడదగినది. ఈ అష్టమ శృతి అంటే మనకు తెలియదు. అష్ట అంటే 8వ శృతి మీద పాడదగినది. ఆ శృతులు మనకు తెలియదు. అష్టమ శృతి అంటే సంగీతంలో ఉంటుందేమో, మనకు తెలియదు. దావీదు ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన మనం 6వ అధ్యాయంగా చూస్తున్నాం. దావీదు చాలా కీర్తన రాశాడు, భక్తుడైన దావీదు. 6వ కీర్తన మనం చూసినట్టయితే ఈ కీర్తన రాయడంలో ఉన్న సందర్భం, అసలు ఎందుకు ఈ కీర్తన రాయవలసి వచ్చింది? 6వ అధ్యాయంలో 10 వచనాల్లో చూస్తే దావీదు తీవ్రమైన బాధలో ఉన్నాడు, తీవ్రమైన అనారోగ్య స్థితిలో ఉన్నాడు, తీవ్రంగా కుమిలిపోతున్నాడు, తీవ్రంగా దుఃఖపడుతున్నాడు. అతని ఆధ్యాత్మిక జీవితంలో తీవ్రత లోపించింది. కాబట్టి అట్టి తీవ్రతతో దావీదు ఉన్నప్పుడు, అట్టి తీవ్రమైన పరిస్థితుల్లో దావీదు మరి తన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు రాసిన కీర్తన 6వ కీర్తన. 6వ కీర్తన 1వ వచనం నుండి చూస్తే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము. యెహోవాకు కోపం ఎందుకు వచ్చింది? యెహోవా దావీదు పైన ఎందుకు కోపం చూపుతున్నాడు? ఊరికే పిల్లల పైన తల్లిదండ్రులు కోపం చూపిస్తారా? ఊరికే పిల్లల పైన కోపాన్ని ప్రదర్శిస్తారా? బాగా రోజులు అవుతుంది ప్రేమతో మాట్లాడి ఇదొక్కరోజు కోపంతో ఉంటామని అనుకుంటారా? అనుకోరు కదా. తప్పు చేసినప్పుడే కోపం వస్తుంది, చేయకూడని పని చేసినప్పుడే కోపం వస్తుంది. మరి ఊరికే కోపం రాదు. అది ఏ మనిషికి కూడా ఊరికే కోపము రాదు. ప్రతి కోపానికి కారణము చెప్పండి, ఉంటుందా? ఉంటుంది. అది చిన్న కారణమా, పెద్ద కారణమా, సిల్లి కారణమా, పనికి మాలిన కారణమా? కొన్నిటికి సిల్లి వాటికి కూడా కోపాలు వస్తుంటాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపగించుకుంటారు, కానీ కారణం లేకుండా కోపం రాదు. మరి దేవుడు కోపడ్డాడు దావీదు పైన. దావీదు పైన దేవుడు కోపడ్డాడంటే దావీదు ఏం చేస్తుంటే దేవునికి కోపం వస్తుంది? దావీదు ఏం చేస్తే దేవునికి కోపం వచ్చింది? దావీదు పైన దేవుడు కోపపడ్డ సందర్భం ఏంటి? 38వ కీర్తన 1వ వచనం. 38వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. మరొకసారి కూడా కీర్తనకారుడు రెండవసారి అదే దావీదు రాస్తున్నాడు. దావీదు ఎందుకు అలా రాయవలసి వచ్చింది? దేవునికి ఎప్పుడు మన పైన కోపం వస్తుంది. మన పిల్లల పైన మనకెందుకు కోపం వస్తుంది? ఎప్పుడు కోపం వస్తుంది? తప్పు చేసినప్పుడు. అంటే దావీదు పాపం చేశాడు. అది ఏ పాపమో మనకు తెలియదు. అది దావీదుకు తెలుసు, దేవునికి తెలుసు, కానీ మనకు తెలియకపోవచ్చు. దావీదు చేసిన పాపం అంటే ఆ ఉరియా భార్యను చంపించడము, అంతవరకు మాత్రమే మనకు తెలుసు. కానీ దావీదు కూడా మనలాంటి స్వభావం ఉన్న మనుషుడే. కాబట్టి దావీదు తరచుగా పాపం చేసిన సందర్భంలోకి వెళ్ళవచ్చు, తరచుగా పాపం చేస్తుండవచ్చు. తన మాట ద్వారానో క్రియ ద్వారానో ఏదో ఒక రకంగా దావీదు పాపం చేశాడు, దేవుని కోపానికి గురయ్యాడు. అందుకే యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము. దావీదు ఒక్కసారే పాపం చేశాడు కాదు, దావీదు చాలాసార్లు పాపం చేశాడు. ఎందుకంటే దావీదు మనలాంటి స్వభావం ఉన్న మనుషుడే. అందుకే దావీదు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంతో కూడిన కీర్తన 6వ కీర్తన రాశాడు. దావీదు మరలా పాపం చేసినప్పుడు 38వ కీర్తన కూడా రచించాడు. అందుకే దావీదు భక్తులైన దావీదు దేవునితో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ రాస్తున్న మాట మొదటిదే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఈ పాపము పర్యవసానం ఏంటంటే తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఎముకలు
అదురుచున్నవి, కృషించిపోతున్నాడు. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు, నన్ను కరుణించుము. దేవుని పిల్లముగా మనము కూడా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చే శిక్ష కూడా అలానే ఉంటుంది. కొన్నిసార్లు మనకు అనారోగ్య సమస్యల ద్వారా దేవుడు మనకు బుద్ధినిస్తాడు. కొన్నిసార్లు మనకున్న ఆర్థిక అవసరతలను బట్టి బుద్ధినిస్తాడు. కుటుంబ సమస్యలను బట్టి బుద్ధినిస్తాడు. దేవుడు మనకు బుద్ధినివ్వడానికి వివిధ రకాలైన మార్గాలను ఎంచుకుంటాడు. దావీదునకు బుద్ధినివ్వడానికి దేవుడు ఏర్పరచుకున్న మార్గం ఆయనకు రోగం తెప్పించడం. వింటున్నారా? ఎముకలు అదురుచున్నవి, కృషించిపోతున్నాడు. కృషించిపోవడం అంటే అర్థం ఏంటి? కృషించిపోవడం, క్షీణించిపోవడం. నన్ను కరుణింపుము. మనము పాపము చేసినప్పుడు, పాపపులో ఉన్నప్పుడు దేవుని కరుణ మనకు కావాలి. దేవుని కరుణ లేకపోతే మనము పాపం నుండి బయటపడలేము. పాపరోగం అన్నిటికంటే గొప్పదైనది. పాపము అన్నిటికంటే తీవ్రమైనది. పాపమే అన్నిటికీ కారణంగా ఉంటుంది. కాబట్టి దావీదు చేసిన తప్పునకు పశ్చాత్తాపము కోరుతున్నాడు. దావీదు తను చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్నాడు. తను చేసింది తప్పు అని దావీదునకు తెలుసు. దేవుని వాక్యము మరి 2 అంచులు గల ఖడ్గం వంటిది. అది ఎటువైపు అయినా దూసుకొని పోతుంది. అది ఎముకలకు, కీళ్ళకు, మూలుగలకు దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి దావీదు తను చేసిన తప్పును బట్టి దేవుడు తనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం పూర్వకాలంలో తప్పులను ఎత్తి చూపేది. ధర్మశాస్త్రం పని ఏంటంటే తప్పులను చూపించడం. నువ్వు ఈ తప్పులో ఉన్నావు. ధర్మశాస్త్రం పని ఏంటంటే తప్పునకు శిక్ష కూడా చూపిస్తుంది. తప్పునకు శిక్ష చూపిస్తుంది. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే, ఆ శిక్ష నుండి బయటపడాలంటే బలి అర్పించడం, గొర్రెల ద్వారా, మేకల ద్వారా రక్తమును అర్పించడం, ఇది ఆనాడు ఉన్న పాపమునకు ఉన్న శిక్ష. అయితే దావీదు తన పాపమునకు ప్రాయశ్చిత్తం కనుక్కోలేకపోతున్నాడు. అందుకే తన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఎముకలు అదిరిపోతున్నవి, కృషించిపోతున్నాడు. తనకు తెలుసు ఈ పాపము నుండి నేను బయటికి రాలేనని. వింటున్నారా? పాపము అత్యంత భయంకరమైన, ప్రమాదమైన రోగం లాంటిది. ఒకసారి ఆ ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత బయటికి రాలేము. అందుకే తాగుబోతులు తొందరగా ఆ బానిసత్వం నుండి బయటికి రాలేరు. ఈ నోట్లో అంబారు వేసుకునే వాళ్ళు, అంబారు నిజానికి నిషేధం, ఎందుకంటే అది క్యాన్సర్ కారకం. దాని నుండి త్వరగా బయటికి రాలేరు. అట్లాగే ఆ తాగుబోతులైనా, లేకపోతే ఈ మాంసం అధికంగా తినేవాళ్ళు, వాళ్ళు అది లేకుండా బ్రతకలేరు. ఇవన్నీ కూడా మనకున్న బలహీనతలు, మనల్ని పాపంలోకి నడిపించేటివి. ఇప్పుడు దావీదు పాపం నుండి బయటికి రాలేకపోతున్నాడు. అందుకే దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 4వ వచనం, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపు. పునరుద్ధరించబడడం. దేవుడు మాత్రమే మన పాపముల నుండి మనల్ని బయటికి తీసివేయగలడు. మనల్ని పాపములోనికి పోకుండా ఆయన మాత్రమే మనల్ని అదుపులో పెట్టగలడు. అందుకే నీ కృప చేత, నీ కృపను బట్టి నన్ను రక్షింపు. దావీదునకు తెలుసు తాను పాపము చేశాడు, పాపమునకు శిక్ష చెప్పండి అనుభవిస్తున్నాడు. మనం పొందే ప్రతిదీ కూడా ఇతరుల పైన తోస్తాం సింపుల్గా. వాళ్ళ వల్ల నేను అనుభవిస్తున్నాను, వాళ్ళ వల్ల నాకు శిక్ష వచ్చింది, వాళ్ళ వల్ల మాత్రమే నేను ఇలా ఉన్నాను, లేకపోతే ఇంట్లో వాళ్ళ మాత్రమే ఇలా ఉన్నాను. కొన్నిసార్లు నీ పాపమును బట్టి కూడా నీకు శిక్ష వస్తుంది. నేనేం పవిత్రులమేం కాదు, మనమేమి శుద్ధి చేయబడే వాళ్ళం కాదు, మనమేమి నీతిమంతులం కూడా కాదు. మన తప్పును బట్టి కూడా మనకు శిక్ష వస్తుంది. కానీ కాకపోతే మనకు శిక్ష వచ్చినప్పుడు ఇది తప్పును బట్టి శిక్ష వచ్చిందని మనం ఒప్పుకోం.
ఎందుకంటే మనలో మనం అహంకారులం. తప్పును తప్పుగా ఒప్పుకోలేనంత, ఈ మాట అనకూడదు కానీ నీచులం. దావీదు తన తప్పును ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను బహుగా కృషించిపోయాను, నేను చేసిన తప్పును బట్టి నీకు కోపం వస్తుంది, నన్ను శిక్షింపకుము, నన్ను నీ కృపను బట్టి కనికరించు, నన్ను నీ కృపను బట్టి నీవు నాకు సహాయం చేయి, మరలా తిరిగి రమ్ము. 4వ వచనం, యెహోవా తిరిగి రా. ఎప్పుడైతే పాపము చేశామో మనం దేవుణ్ణి కోల్పోతాం. మళ్ళీ దేవుడే తిరిగి రావాలి అంటే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం వింటే నేను లోపలికి వస్తాను. స్వరం విని తలుపు తీస్తే, మనము తీయనంత వరకు ఆయన రాడు, మనము తీస్తేనే ఆయన వస్తాడు. అయితే తీయకుండా అడ్డం వస్తుంది ఏంటంటే, మనం ఒప్పుకోలు ప్రార్థన చేయం, ఒప్పుకోం, మన తప్పును మనము ఒప్పుకోం. మనమే ఎప్పుడు రైట్, మనమే ఎప్పుడు కరెక్ట్, మనమే ఎప్పుడు సరైన వ్యక్తులు, ఇతరులు సరైన వ్యక్తులు కారు. ఈ అభిప్రాయం మనలో ఉంది, ఈ అభిప్రాయం మనలో నాటబడింది. మరి అన్నిసార్లు మనమే కరెక్ట్ అయితే, అన్నిసార్లు మనమే సరైన వ్యక్తులం అయితే, మనం పవిత్రులం కావాలి కదా, మనం పరిశుద్ధులం కావాలి కదా, నిజానికి మనము దేవుళ్ళము కావాలి కదా, దేవుడివి కావాలి కదా. కానీ మనం దేవునితో సమానం కాదు. మనము పాపులమే అని ఒప్పుకుంటాము, పాపులమనే అంటాము, కానీ మనం చేసే పని చేస్తుంటాము. అది తప్పు అంటే మాత్రం తప్పన్నోడు తప్పు, తప్పన్నవాడే తప్పు. ఎందుకు? నీ తప్పును తప్పని చెప్పినందుకు, ఆ తప్పును తప్పని చెప్పిన వాడే తప్పుడు మనిషి అయిపోతాడు. ఇది మానవ స్వభావం. అయితే దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, నాతాను ప్రవక్త చెప్పగానే దావీదు తప్పన్నాడా? నేను చేసింది లేదు సరి అని అన్నాడా? ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం మన తప్పులను ఎత్తి చూపినప్పుడు, తప్పులు చెప్పినవని పైన శత్రుత్వం పెంచుకోనకుండా నీవెప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ అడుగుతావో, నీవు కూడా దావీదు లాంటి వాడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోవో, ఎప్పుడైతే నువ్వు కప్పుకుంటావో, మరి దావీదు ఆ రోజు ఆయన కావాలి అనుకుంటే నాతానును చంపేసేంత స్థాయిలో ఉన్నాడు. ఒక్క బటన్కి ఆజ్ఞాపించి నాతాను నన్ను తప్పంటున్నాడు, రాజు దగ్గరికి వచ్చి అతన్ని ఒక్కసారి చూసుకోమంటే నాతాను అనే ప్రవక్త బ్రతుకుతాడా? బ్రతికేవాడే కాదు. కానీ దావీదు నాకు తెలుసు, నేను నీ కృపను బట్టి బ్రతుకుతున్న వాడిని, నేను గొర్రెల దొడ్డి నుండి నన్ను దేవుడు తీసుకొచ్చి రాజుగా పెట్టాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు నాకు ఎంతమంది అన్నదమ్ములు? 7 అన్నదమ్ములు. చిన్నవాడు దావీదు. మరి 7 ఏరి ఎక్కడికి వెళ్ళిపోయినారు? దావీదును సౌలు తన్నుతున్నప్పుడు ఈ 7 ఎడిపోయారు. దావీదును గుట్టల్లో, కొండల్లో, గుహల్లో దాక్కున్నప్పుడు ఈ 7 ఎడిపోయారు. అన్నదమ్ములు ఒక్కడ ఆదరించలేదు. చివరికి దేవుడే ఆదరించాడు. మరి 7 అన్నదమ్ములు ఉన్నారు. సౌలు కుమారుడైన యోనాతానైనా కనీసం దావీదు ప్రాణం నిలపడానికి ప్రయత్నం చేశారు. కానీ 7 ఎక్కడ మనం చూడం. వేరు దేశాలకే పారిపోయాడు. 7 అన్నదమ్ములు కనబడరు. ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఎవరు శత్రువు, ఎవడు మిత్రువు? దేవుడు తప్ప ఇంకెవరు? కాబట్టి దావీదు తన అనుభవం అంతట్లో రాస్తున్నాడు. నీ కృపను బట్టే నేను రాజ్యాన్ని అధిగమించాను, నీ కృపను బట్టే నేను బ్రతికున్నాను, కానీ నేను తప్పు చేశాను తండ్రి, నీ కృపను బట్టి మరలా నా యొద్దకు రా. ఎప్పుడైతే మనం పాపము చేశామో దేవుని మనం కోల్పోతాము. దేవుని యొక్క ఆత్మను మనము కోల్పోతామని చెప్పను కానీ ఆత్మను మనమే తృణీకరిస్తాం. దేవుడు మనలోనే ఉంటాడు, కానీ మనం ఆయన మాటను మనం వినం. ఆయన చెప్పే మాటను మనం తృణీకరిస్తాం. ఓ యవనుడా, దేవుని మాటలను తృణీకరించవద్దు, దేవుని వాక్యం చెప్తుంది. కానీ దేవుని మాటలను సింపుల్గా తృణీకరిస్తాం. దేవుని మాటలకు అవిధేయత చూపి, దేవుని బిడ్డలంగా మనము ఒకసారి దావీదు జీవితాన్ని, మన జీవితాన్ని ఒకసారి కంపేర్ చేసుకున్నప్పుడు, ఒకసారి పోల్చుకున్నప్పుడు, మనం ఈ లోకస్తులతో ఎవరితో పోల్చుకోకూడదు. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలతో మాత్రమే మనం పోల్చుకోవాలి. ఈ లోకస్తులతో పోల్చుకుంటే కొన్ని విషయాల్లో మనం బెటర్గా ఉంటాం.
ఖచ్చితంగా బెటర్గా ఉంటాం. ఒకవేళ నేను కూడా పోల్చుకుంటే నేను చాలా బెటర్గా కనిపిస్తున్నా చాలామంది కంటే. నేను పోల్చుకున్నప్పుడు అన్ని విషయాల్లో బెటర్గా ఉన్నా, కొన్ని విషయాల్లో లోపంగా ఉన్నా, చాలా విషయాల్లో ఇతరులతో పోల్చుకుని బెటర్గా ఉన్నాను. కానీ బైబిల్లో ఉన్న భక్తులతో పోల్చుకున్నప్పుడు నాలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం పోల్చుకోవాల్సింది బైబిల్ భక్తులతో కానీ ఈ లోకంలో ఉన్న భక్తి పరులమని చెప్పుకుంటున్న వాళ్ళతో కాదు. దావీదు జీవితంతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు దావీదు అంటున్నాడు, నీవు తిరిగిరా అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే దావీదు దగ్గర నుండి దేవుడు అతన్ని ఎడబాసాడు. దావీదు నుండి దేవుడు ఎడబాసాడు. శాంసను ఎప్పుడైతే ఆ వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీ దెలీలాతో తన బల రహస్యము చెప్పినప్పుడు అతడు ఏం చేస్తుంది? దెలీలా ఏం చేస్తుంది? వ్యభిచారిన దెలీలా గుండు కొట్టిస్తుంది. ఆ గుండు కొట్టించినప్పుడు అప్పుడు ఆ వాక్యంలో ఉన్నమాట వెంటనే దెలీలా అంటుంది కదా, శాంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు అనగానే శాంసోన్ ఏమనుకున్నాడ? ఎప్పటి తీరు నేను విడజిమ్ముతాను ఒక్కొక్కని దెబ్బలు పడితే పారిపోతారు అనుకున్నారు. కానీ అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, యెహోవా తన్ను ఎడబాసనని అతనికి చెప్పండి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకు శాంసోన్కు తెలియలేదు? మరి అంతకుముందు శాంసోన్కు మరి అప్పుడు ఎలా తెలుసుకున్నాడు, ఇప్పుడు ఎందుకు చెప్తలేదు ఆయనకు? పాపం. వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తుంది? తన బలాన్ని రహస్యాన్ని మొత్తం చేసిన తర్వాత అతనికి మద్యపానం తాగించి గుండు కొట్టించిన తర్వాత శాంసోన్ ఫిలిష్తీయులు వస్తున్నారు అనగానే శాంసోన్ అనుకున్నాడు, ఎప్పటిలాగానే వస్తారా అని, నో ప్రాబ్లం, ఎప్పటి తీరే వాళ్ళని ఒక్కొక్కరిని ఉరికిచ్చి చంపుతా అనుకున్నాడు. కానీ శాంసోను ఒకటి తెలుసుకోలేదు, దేవుడు అతన్ని ఎడబాసనని తెలుసుకోలేదు. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు తెలుసుకోలేదు? ఎందుకంటే పాపంతో నిండిపోయాడు శాంసోన్. పాపం చేస్తున్న దెలీలాతో సహవాసంలో ఉన్నాడు. అందుకే అతనికి తెలియలేదు దేవుడు అతన్ని ఎడబాసాడని. దేవుని బిడలముగా దావీదునకు తెలుస్తుంది, దేవుడు నన్ను ఎడబాసాడు, తండ్రి మళ్ళీ తిరిగిరా. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? దేవునితో నీవు కలిసి ఉన్నావా? దేవునిలో నీవు ఉన్నావా? దేవుడు నిన్ను ఎడబాసాడా? దేవునితో సహవాసంలో ఉన్నావా? దేవుడు నిన్ను ఎడబాసాడా? దేవుడు నిన్ను పట్టుకున్నాడా? ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటాను. సంతోషం వచ్చినప్పుడు దేవుడు మనతో సహవాసంలో ఉంటాడు. సహవాసంలో ఉన్న వ్యక్తి అంటాడు, అతనికి ఒకసారి దుఃఖం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, దేవుడు అతనికి కనిపిస్తలేడు. కనిపించలేకపోతే దేవునితో అతను తిట్టుకుంటున్నాడు, ఇప్పటిదాకా నాతో సంతోషంగా ఉన్నప్పుడు నాతో తిన్నావు, నాతో తిరిగావు, నాతో కలిసి భోజనం చేశావు, సహవాసంలో ఉన్నాడు, నాకు దుఃఖం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు దేవుడా అని ఏడుస్తూ ఉంటే దేవుడు ఒక సముద్రం దగ్గర కనబడ్డాడంట. దేవా, ఇది న్యాయమా? నేను సంతోషంగా ఉన్నప్పుడు నా పక్కనే ఉన్నావు, కష్టంలో ఉన్నప్పుడు నా పక్కన ఉండవా అన్నప్పుడు దేవుడు అన్నాడంట, ఒకసారి వెనక్కి తిరుగురా మూర్ఖుడా. వెనక్కి తిరుగు అని అన్నాడు. మూర్ఖుడా కాదు, నేను కొంచెం కలుపుతాను. వెనక్కి తిరుగు అంటే వెనక వైపు అడుగులు ఉన్నవి. ఏంటి అడుగులు? నా అడుగులు దేవా, నీ అడుగులు కాదురా పిచ్చివాడా, అవి నా అడుగులు, నేను నిన్ను ఎత్తుకొని మోస్తున్నాను అన్నాడు. చెప్పుకోవడానికి ఏమున్నది? సూపర్గా ఉంటాయి కథలు. ఇటువంటి ఉదాహరణలు చాలా గొప్పగా ఉంటాయి. అనుభవించిన వానికే అసలు విజయం తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు దేవుని ప్రార్థన చేస్తుంటే, తిరిగి రమ్ము, నన్ను విడిపించు. దావీదు శత్రువుల చేతికి చిక్కాడా విడిపించడానికి? దావీదు ఎప్పుడైనా శత్రువుల చేతికి చిక్కి శత్రువుల చేతులు ఓడిపోయాడా అతన్ని విడిపించడానికి? దావీదు ఏమైనా జైల్లో ఉన్నాడా అతన్ని విడిపించడానికి? దావీదు ఏమైనా శత్రువులు తనకి కిడ్నాప్ చేశారా విడిపించడానికి? ఎందులో చిక్కుకున్నాడు దావీదు? చెప్పండి. పాపములో చిక్కుకున్నాడు. మరి ఇప్పుడు నన్ను జైల్లో వేస్తే విడిపించడానికి లాయర్ సరిపోతారు, బెయిల్ ఇస్తే నేను విడిపించబడతాను.
కానీ పాపం నుంచి విడిపించాలంటే, పాపం నుండి విడుదల పొందాలంటే ఎవరు విడిపించాలి? ఎవరు బెయిల్ ఇవ్వాలి? ఎవరు షూడ్ ఇవ్వాలి? దేవుడే కదా. దేవునికి స్తోత్రం. నువ్వెందులో చిక్కుబడి ఉన్నావు? నువ్వు ఏ జైల్లో ఉన్నావు? నీకు విడుదల కావాలా? అయితే ఏ విడుదల నీకు కావాలి? దేవుడు నీలోనే ఉన్నాడా, వెళ్ళిపోయాడా నిన్ను వదిలి? సాంసోను కదా గుర్తించనట్టు, సాంసోనుకు తెలియనట్టు దేవుడు నిన్ను ఎడబాసనని విషయము నీకు తెలిసిందా? లేదు లేదు, ఎడబాయలేదు, నాతోనే ఉన్నాడని అనుకుంటున్నావా? నిజంగానే నీతోనే ఉన్నాడా, లేకపోతే నీతోని లేడా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలా వద్దా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలా వద్దా? అందుకే నా ప్రాణము బహుగా అదురుచున్నది. ఎందుకు అదురుతున్నది? దేవుని తోడు ఉన్నప్పుడు ఇతని ప్రాణం ఎందుకు అదురుతుంది? దేవుని తోడు దావీదునకు లేదు, తను పాపం చేశాడు, అందుకే ప్రాణం అదురుతున్నది. ఎముకలు అదురుతున్నవి, కృషించిపోతున్నాడు. దేవుని దగ్గరికి అంటున్నాడు, దేవా మరొకసారి నా దగ్గరికి తిరిగిరా. ఎప్పుడైతే పాపములో పడిపోతామో, పాపంలో కొట్టుకొని పోతున్నామో, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో నెమ్మది లేక బ్రతుకుతున్నప్పుడు ఈ కీర్తన మనకు ఓదార్పునిస్తుంది. ఆమేన్. దావీదునకున్న మానసిక స్థితి కనుక మనకుంటే ఈ కీర్తన, దావీదు రాసిన ఈ కీర్తన మనకు నెమ్మదినిస్తుంది. దేవుడు అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే దేవుని మరలా దావీదు ఆహ్వానిస్తున్నాడు, దేవా తిరిగి రా, నన్ను విడిపించు. ఎందులో నుంచి విడిపించాలి? నా పాపం నుండి నన్ను విడిపించు. చాలాసార్లు మనం పాపం నుండి సులభంగా బయటకు వస్తామని అనుకుంటాం, కానీ రాలేము. తప్పు నుండి బయటకు వస్తాం అనుకుంటాం, కానీ మనతోని కాదు. దేవుడే మనల్ని విడిపించాలి. దేవుడే మనల్ని విడిపించాలి. 5వ వచనం, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. తండ్రి నువ్వు విడిపించకపోతే నేనేమైపోతాను? చనిపోతాను. నీవు నన్ను విడిపించకపోతే చనిపోతాను. పాపము చేస్తే పాపమునకు శిక్ష, చెప్పండి, ధర్మశాస్త్రం ప్రకారం పాపమునకు శిక్ష మరణం. ఇప్పుడంటే మనకు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా దేవా నన్ను క్షమించు మనగానే క్షమాపణ మనకు దొరుకుతుంది. కానీ ధర్మశాస్త్రం కాలంలో పాపము చేస్తే మరణమే. మరి దావీదునకు శిక్ష ఏంటి? మరణమే. అయితే దావీదు దేవుని బ్రతిమలాడుతున్నాడు, దేవా మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు, ఆ పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు తండ్రి? నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నన్ను బ్రతికించు. ఆమేన్. ఇది దేవునికి తెలవదంటారా? చచ్చిపోయిన వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరని. దావీదు ఎమోషన్, దావీదు భావోద్వేగాలు అక్కడ ఉన్నాయి. ఒకవేళ నేను శిక్షకు మరి పాత్రనై చచ్చిపోతే మరణిస్తే అయ్యో తండ్రి నేనే కదా నీకు స్తుతించాలి, నన్ను చంపకపోతావా? దేవుడు దావీదు పలుకుతున్న మాట. ఈ మాట దావీదు ఒక్కసారి కాదు చాలాసార్లు పలుకుతాడు. 130వ కీర్తన 9వ వచనం, 30వ కీర్తన 9వ వచనం, మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన. మరొకసారి దావీదు పలుకుతాడు, అయ్యా మన్ను నేను స్తుతిస్తున్నా, అది నీ గురించి వివరిస్తున్నా, మేమే కదా వివరించాలి. దావీదు పలుకుతున్నమాట. మరొక మాట 88వ కీర్తన 10వ వచనం, 88వ కీర్తన 10వ వచనం. ఇది కొరహావు కుమారులు రాసిన కీర్తన. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా.
మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా. మరలా 12వ వచనం, అంధకారంలో నీ అద్భుతములు తెలియదగునా, పాతాళంలో నీ నీతి తెలియదగునా. కుమార్ రాస్తున్నారు 115వ కీర్తన 17వ వచనం, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. ఈ కీర్తన రాసింది కూడా దావీదే. మృతులు మౌన స్థితిలో దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అంటే, వారు తప్పులో ఉన్నారు, వారు పాపంలో ఉన్నారు. పాపము నుండి విడిపించబడాలి. విడిపించబడితేనే జీవం వారికి వస్తుంది. వారిలో జీవం ఉంటేనే, చెప్పండి, వారు జీవిస్తేనే దేవునికి స్తుతులు చెల్లిస్తారు. అందుకే తండ్రి నన్ను బ్రతికించు. తీవ్రమైన భావోద్వేగం, తీవ్రమైన ఆలోచన వచ్చినప్పుడు తండ్రి నేనే కదా నేను స్తుతించేది, నేనే కదా నీకు ఆరాధన చెల్లించేది, నేనే కదా నీకు కృతజ్ఞతలు చెల్లించేది, నన్ను చంపేస్తే ఎట్లా తండ్రి? తీవ్రమైన భావోద్వేగంతో కూడిన ఆలోచనతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలు రాస్తున్న మాటలు. మరొక మాట చూడండి, 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ వచనం, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉండు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, సమాధానం రావట్లేదు. ప్రార్థన చేస్తున్నాడు, సమాధానం రావట్లేదు అంటున్నాడు. ఎంత కాలం తండ్రి, ఎంత కాలం? మనం కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకు సమాధానం రాదు. మనం అనుకునే మాట కదా, దావీదు వలె అనుకుంటాం, ఇంకా ఎంత కాలం? దావీదు ఒక్కసారి అన్నాడు ఆ మాట. 13వ అధ్యాయం, దావీదు వ్రాసిన కీర్తన 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మర్చిపోతావు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఉండువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడనై ఉండును, ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును. సరిపోతుంది. ఎందుకు ఈ దావీదు మాటలు రాస్తున్నాడు? ఊరికే ఏదో కాలం గడుపుదామని రాస్తూ ఉన్నాడా? తన అనుభవం కాదా ఇది? తన ఆలోచన కాదా? అయ్యా ఎంతకాలం నన్ను మర్చిపోతావు, ఎంతకాలం నన్ను మర్చిపోతావు, నిత్యం మరిచిదవా అంటే పర్మనెంట్గా నన్ను మర్చిపోతావా తండ్రి? యెహోవా ఎంతకాలం విముఖుడవై నా మాట వినకుండా ఎన్ని ఉంటావు తండ్రి? దావీదు ప్రార్థన చేస్తుంటే అది జరుగుతుంది. దావీదు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దావీదు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు హృదయానుసారైన వ్యక్తి. ఈ మాటలు అంటాం కానీ దావీదు ప్రార్థన దేవుడు కొన్నిసార్లు వినలేదు. వినకపోయేసరికి దావీదు బాధతో అంటున్నాడు, ఎంతకాలం నా మాటలు నీవు వినకుండా ఉంటావు, ఎంతకాలం నన్ను మర్చిపోతావు, ఎంతకాలం నా మనసులో చింతపడాలి అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఆయన బాధలో ఉండుంటాడు? ఎంతకాలము నా హృదయంలో పగలంతా దుఃఖక్రాంతున్నాయి అంటే పగలంతా ఏడ్చాడంట. పగలు ఎన్ని గంటలు? ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పగలు అనుకుంటే 12 గంటలు. 12 గంటలు పగలంతా ఏడుస్తూనే ఉన్నాడు. దావీదు రాజు చక్కగా సుఖపడ్డాడు అనుకుంటాం కానీ ఆ సుఖం వెనకాల పడ్డ కష్టము దావీదు కీర్తనలో కనపడుతుంది. ఆయన పగలంతా కూడా ఏడ్చాడట. ఆయన ఏడ్చినా దేవుడు వినట్లేదట. అందుకే బాధతో అంటున్నాడు, ఎంతకాలము నాకు ఇంకా ఏడవాలి, నేను పగలంతా ఏడవాలి. 35వ అధ్యాయము కీర్తనల గ్రంథము 35
17వ వచనం. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. ఎన్నాళ్ళు అంటే ఎంతో కొన్నాళ్ళు. శత్రువులు ఈయన పైన హెచ్చించుకునేలా, శత్రువులు దావీదు పైన హెచ్చించుకునేలా దేవుడే వారికి అవకాశము కల్పించాడు. చెప్పండి, కల్పించాడు. కొన్నిసార్లు మన ముందు కొంతమంది ఎదిగి మనల్ని కృంగదీద్దామని, కొన్నిసార్లు మనం అణచివేద్దామని చూస్తూ ఉన్నట్టే ఈ లోకంలో దావీదును కూడా ఆ విధంగా చూశారు. దావీదు ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అనగానే అక్కడ ప్రత్యక్షం కాలేదు ఏది. దావీదు మాటలు కూడా కొన్నిసార్లు దేవుడు తృణీకరించాడు. దావీదు మాటలు కూడా కొన్నిసార్లు ఆలకించకుండా సైలెంట్గా ఉన్నాడు. దావీదు ఎంత ప్రార్థన పడు అంటే నిజమే ప్రార్థన పడు, కానీ దావీదు ప్రార్థన కూడా దేవుడు కొన్నిసార్లు వినలేదు. అందుకే అంటున్నాడు, ఎంత కాలము తండ్రి, ఎంతకాలం నన్ను మర్చిపోతావు. మరొకటి 74వ కీర్తన 10వ వచనం. 74వ కీర్తన 10వ వచనం. దేవా, విరోధులు ఎందాకా నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. దేవుని బిడ్డలమ్మ, ఇప్పుడు కూడా శత్రువులు ఆయన పరిశుద్ధ నామాన్ని దూషిస్తున్నారు. విరోధులు ఎందాకా నిందింతురు. అయ్యా, ఇంకా ఎన్ని రోజులు తండ్రి ఈ నింద? మీకు ఎప్పుడైనా ప్రశ్న వస్తుంది అది? ఇంకెన్ని రోజులు తండ్రి ఈ నిందలు నేను పడాలి? ఇంకెన్ని రోజులు తండ్రి ఈ బయటి వారు వేసే నిందలు నా మీద వేస్తున్నప్పుడు ఇంకా నేను భరించాలి? ఇదే అనుభవం నీకంటే ముందు భక్తుడైన దావీదు నాకు ఉన్నది. ఆయన అనుభవం ముందు నీవెంత, నీ దుఃఖం ఎంత, నీ కన్నీళ్ళు ఎంత. ఆయన పగలంతా ఏడ్చాడు, ఒక గంట సేపు ఏడ్చావా నీవు? నీ కష్టంతో, నీ బాధతో నువ్వు తిప్పి కొడితే 10 నిమిషాలు ఎడుతావు, రోజంతా ఎడుతున్నాను చెప్పుకుంటావు. నీ కష్టం ఎక్కడ? దావీదు కష్టం ఎక్కడ? దావీదు రాజు అని చెప్పి అతని సుఖాన్ని చూసిన వాళ్ళే ఉన్నారు, కానీ దావీదు వెనకాల అంతకు పడ్డ కష్టము ఆలోచన చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం. అది 80వ కీర్తన 4వ వచనం. 80వ కీర్తన 4వ వచనం. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. నీ ప్రజల మనవి నీవు ఆలకిస్తలేవు, నీ ప్రజలపైన కోపం చూపుతావని ఆసాప్ అంటున్నాడు. ఆసాప్ ఎవరంటే దావీదు దగ్గర పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కొట్టేవాడు. దావీదు పాటలు రాస్తుంటే అతను మ్యూజిక్ ఇచ్చేవాడు. అతను అంటున్నాడు, ఎన్ని రోజులు నీ ప్రజలపైన నీ కోపం చూపిస్తావు. 89వ కీర్తన 46వ వచనము. 89వ కీర్తన 46వ వచనం. నాతాను ప్రవక్త దావీదును తప్పు చేసినప్పుడు హెచ్చరించిన నాతాను ప్రవక్త రాసిన కీర్తనలు 89:46. యెహోవా, ఎంతవరకు నీవు దాగేందుకు, నిత్యము దాగేందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును. నాతాను ప్రవక్త, దేవునితో నిత్యం సహవాసం చేసే నాతాను ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాగి ఉన్నాడు. ఆయనకు అనిపిస్తుంది, అంటే ఆయన ఉద్వేగం, ఆయన ఆలోచన అట్లా ఉంది. దేవుడు నాకు దాక్కున్నాడు, నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన మరి ఇంట్లేవు. అందుకే అన్నాడు, దేవా యెహోవా, ఎంతవరకు దాక్కున్నావు. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనకు తొందరగా జవాబు వస్తుంది, కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబే రాదు. అప్పుడు మనం అనుకుంటాం, దేవుడు మన ప్రార్థన వినట్లేదు. ఈ అనుభవం మనకే కాదు, భక్తులకే ఉన్నది. చివరిగా 90వ కీర్తన 13వ వచనం. 90వ కీర్తన 13వ వచనం. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగక ఉండు, నీ సేవకులను చూచి సంతాపపడము. మోషే రాసిన కీర్తన. యెహోవా, తిరుగుము, ఎంతవరకు నువ్వు అలానే ఉంటావు? ఎంతవరకు నాకు ఈ కష్టాలు యెహోవా? మోషే అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగిండు? 40 సంవత్సరాలు.
మోసకు కూడా శిక్షణ కాదా? అది చెప్పండి, శిక్షణ కాదా? 40 సంవత్సరాలు అరణ్యంలో అడవిలో తిరగడము శిక్షణ కాదా? భూపాలపల్లి అడవిలో గంటసేపు తిరుగుతారా మీరు? భూపాలపల్లి అడవిలో గంటసేపు తిరుగుతారా? హన్మకొండలో షాపింగ్ కాంప్లెక్స్లో గంటసేపు తిరగమంటే తిరుగుతాం, ఎందుకంటే చక్కగా అన్నీ ఉంటాయి, అన్నిటిని చూసుకుంటాం. నేను ఒకసారి 2 జతల బట్టలు పెళ్లి కోసం నా మ్యారేజ్ అప్పుడు కొనడానికి పోయినా. 5 గంటలకు షాప్లో పోయినా. టైం ఏర్పడలేదు, నిజంగా మీరు నమ్మాలి. 11 గంటలకు బయటకు వచ్చిన నేను 3 జతలు. టైం తెలియలేదు నాకు. ఆ డ్రెస్ ఎత్తాను, ఈ డ్రెస్ ఎత్తాను, ఈ డ్రెస్ మారుతాను, ఇది మంచి లేదంటున్నాను, అది బాగలేదు అంటున్నాను. ఏర్పడకుండా 5 గంటలు నేను షాపులోనే ఉన్నా. ఆ షాప్ అయినా వచ్చంటాను హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర, హన్మకొండ పెద్ద కాంప్లెక్స్లో అంటున్నాడు, అయ్యా టైం అయిపోయింది, షాపును ముయ్యాలి. ఇంత టైం అయిపోయిందా? మరి ఇప్పుడే కదా వచ్చింది. చూసేసరికి 10:30 దాటి 11. నేను మా బావ ఇద్దరే ఉన్నాం. మేము బయటికి వెళ్ళడంతోనే షాపును క్లోజ్ చేశారు. ఎందుకు? అన్నీ కనిపిస్తున్నాయి, రకరకాల బట్టలు కనిపిస్తున్నాయి, ఒకటి కాకుండా ఇంకోటి. ఫ్రీగానే కదా వేసుకోవడం లేదు, బాగాలేదని వదిలేయడం, బావకు చూపించడం, ఇంకెవరికైనా ఫోన్ చేసి వానికి వీడియో కాల్ చూపించి ఎట్లున్నదిరా, బాగాలేదు, నీకు కుదరలేదు, నీ కలర్ వేరు, ఆ కలర్ వేరు. అదే అడవిలో తిరుగు, 40 సంవత్సరాలు తిరుగు, ఎందుకు అంత శిక్ష? దేవుని పిల్లలంగా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనుభవించే బాధలు కష్టాల్లో కూడా తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఆమేనండి. అందుకే దావీదు అన్నాడు, ఎంతవరకు తండ్రి నాకు ఈ కష్టాలు, ఎంతవరకు అనుకుంటున్నారా మీరు? ఎంతవరకు నేను ఇది అనుభవించాలి? ఎంతవరకు నేను ఇక్కడ బ్రతికుండాలి? ఇంకెంతకాలం నా ఇంట్లో నేను భరించాలి? ఇంకెంతకాలం ఈ సంఘాన్ని చూసి ఇంత నేను బాధపడాలి? ఇంకెంతకాలం నేను ఈ పని చేసుకోవాలి? రాజు అలానే అనుకుంటాడు, సామాన్యులమైన మనము అలానే అనుకుంటున్నాం. దావీదుకు మనకు తేడా ఏంటి? తేడా ఏమి లేదు అనండి. తేడా ఏమి లేదు. అనుకోవడంలో తేడా లేదు, అనుభవంలో తేడా లేదు. అదే అనుభవం, మనం కూడా అదే అనుకుంటున్నాం. ఎంతకాలం. కాకపోతే ఆయనకు 100 మంది పనోళ్ళు ఉన్నారు చేసి పెట్టడానికి, మనకే పనోడు లేడు. మన పని మనమే చేసుకోవాలి. ఆయనకు చేసేటప్పుడు ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ ఇద్దరి మాటలు ఒకటే, ఇద్దరి అనుభవం ఒకటే, ఇద్దరి పరిస్థితులు చెప్పండి ఒకటే. దేవుని పిల్లలంగా దావీదు యొక్క ప్రార్థన జీవితం ఎట్లా ఉందంటే చూడండి. ఇంతకాలం బాధపడుతున్నారు కాబట్టి 6వ వచనం, నేను మూలుగుచు అలసిన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మీ కష్టాలు తట్టుకోలేక ఏడ్చారా? దావీదు ఎంత ఏడ్చిందంటే, ఆయన ఏడుస్తున్నట చిన్నపాటి సరస్సులో కనిపిస్తే ఆయన పరుపు అందులో తేలుతుందట. ఎందులో? మీరు వింటున్నారా? ఎందులో తేలుతుంది ఆయన పరుపు? ఇంట్లో అందరికి పరుపులు నేలేవా? ఉన్నాయి. ఆయన కన్నీళ్ళు ఆ పరుపును ముంచేసిన తర్వాత ఆ పరుపు దాని మీద మునడం కాదు, తేలుతుందంట. అంటే ఆయన ఒక అలంకారంగా అట్లా రాశాడు. అంతగానో ట్యాంకర్లు నీళ్ళు ఎక్కడ వస్తాయి, కానీ అంతగా ఏడుస్తున్నాడు. దావీదు ఎందుకు ఏడ్చాడు అంతగానో? ఏడిపోయేందుకు? తట్టుకోలేక ఏడ్చే అనుభవాలు ఉన్నాయి అందరికీ. ఉన్నాయా లేవా? లేవు, మాకెందుకున్నాయి, మేము అసలు ఎడివేయడం, మేము అసలు ఏడతామా అట్లా? అయ్యో దావీదు చూడండి, ఆయన ఏడుస్తేనంట ఆయన పరుపే మునిగిపోయిందంట. అంతగనము తీవ్రమైన భావోద్వేగము, తీవ్రమైన బాధ, తీవ్రమైన దుఃఖంతో దావీదు పలుకుతున్నాడు. నేను ఏడ్చి ఇంకా అంటున్నాడు, నా కన్నులు గుంటలు పడుతున్నాయంట. కన్నులు గుంటలు పడుతున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత చివికి ఉన్నవంటే చితికిపోయినట్టు సార్, చిన్నగా అయిపోతాయి కనుగుడ్లు. ఎక్కువ ఏడ్చిన తర్వాత కళ్ళు చిన్నగా అయిపోతాయి. దావీదు ఎంత బాధ అనుభవిస్తున్నాడు. ఆ బాధలు నీకు 10వ వంతో 2వ వంతో 5వ వంతో ఉన్నదంటారా? ఏడితే పరుపు మునిగిపోయిందంటారా? మీ పరుపు మీ మంచం తేలిందంటారా? దేవుని బిడ్డలంగా
నిజమే, మనకు చాలాసార్లు ఏడ్చిన అనుభవం ఉన్నది. మన బాధ తట్టుకోలేక కొన్నిసార్లు ఏడ్చిన అనుభవం ఉన్నది. అట్లాగే మనం ఆలోచన చేస్తే దావీదు మనం సేమ్. దావీదు ఏడ్చాడు బాధ తట్టుకోలేక, మనము ఏడ్చాం. దావీదులకు మనకు పెద్ద తేడా లేదు. అయితే దావీదులకు మనకున్న తేడా ఏంటంటే, దావీదు ఇంతగా ఉన్న 8వ వచనం, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. హల్లెలూయా. ఇక ఇక్కడనే మనకు పడిపోతాం. అంతగా ఏడ్చాడు, అంతగా పరుపు తేలింది, కానీ దేవుడు అతని రోదన ధ్వని విన్నాడు. ఇంకేమంటున్నాడు? పాపము చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. నా ప్రార్థన అంగీకరించాడా? అంగీకరిస్తాడా? అంగీకరించును. ఆమేన్. మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించును గాక. మరి దావీదు ప్రార్థన అంగీకరించడానికంటే ముందు దావీదునకు ఈ అనుభవాలన్నీ వచ్చిన తర్వాతనే దేవుడు అతని ప్రార్థనను అంగీకరిస్తాడు అని అతనికి విశ్వాసము కలిగింది. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మలదురు. మన శత్రువులందరూ కూడా సిగ్గుపడి వెనుకకు మలదురు గాక అనండి. ఆమెనండి. దావీదునకు దేవుడిచ్చిన చివరికి తన ఏడుపు నుండి, తన బాధ నుండి, తన అనుభవించిన కష్టం నుండి దేవుడిచ్చిన సమాధానం, తన ప్రార్థన అంత తీవ్రంగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన విశ్వాసం, నో దావీదు, నీ శత్రువులందరూ వెనుకకు మళ్ళీపోతారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మనకు మార్కు 11:24వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మొదటగా దేవుడు అంటున్నాడు, మీరు నమ్ముడి. ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటినెల్లా పొంది ఉన్నారని నమ్ముడి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే. కాబట్టి ఆయన మన మనవిని ఆలకిస్తాడు. మన ఏడుపునకు తప్పకుండా సమాధానం వస్తుంది. ఆమెనండి. మన దుఃఖమునకు సమాధానం వస్తుంది. మరి దావీదుకైతే విశ్వాసం ఉంది. ఏమంటే ఆయన నా ప్రార్థన అంగీకరించును అనండి. ఆయన ప్రార్థన అంగీకరించు. దావీదు విశ్వాసం. మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం యొక్క పరిస్థితి ఏంది? అసలు మనం ఎలా ఉన్నాం? మన గురించి మనం ఏమనుకుంటున్నాం? మన పాప స్థితిని గురించి మనం ఏమనుకుంటున్నాం? మరి దావీదునకు నన్ను విడిపించేవాడు ఆయన మాత్రమే అని మరి నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా నా ప్రార్థన అంగీకరిస్తాడు అనే మాటలు పలికినట్టుగా మనం చూస్తాం. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. దేవాని దివ్య వాక్యము మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. కలువరికి నడిపించి కలుషములను తొలగించి, కలువరికి నడిపించి కలుషమును తొలగించి మా హృదయం వెలిగించేను. మా హృదయం
దేవా